జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత జగన్. పవన్ పేరు ప్రస్తావించకుండానే చంద్రబాబు పార్ట్నర్, ఒక యాక్టర్ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ప్రతి అన్యాయంలో పవన్ ఉంటారన్నారు జగన్. చంద్రబాబు అవినీతిలో పవన్ కు వాటా లేదా అంటూ ప్రశ్నించారు జగన్. పాలకొల్లులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవన్ ను టార్గెట్ చేశారు జగన్. ఎన్నికలకు ఏడాది ముందు విడిపోయినట్లు నటించారని, పవన్ కళ్యాణ్ నామినేషన్లో టీడీపీ జెండాలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలపై పవన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు జగన్. అయితే జగన్ చేస్తోన్న కామెంట్స్ కు ధీటుగా బదులిస్తున్నారు పవన్ కళ్యాణ్. తాను యాక్టింగ్ కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. అయితే జగన్ లాగా రాజకీయాల్లో యాక్టింగ్ చేయడం లేదని కౌంటర్ ఇచ్చారు. సామాన్యుడి ఇంట్లో హత్య జరిగితే ఎలా పట్టుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి సొంత పినతండ్రి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ముందది హార్ట్ అటాక్ అని చెప్పారు. నేను ఆ రోజు లక్నోలో ఉన్నాను. మధ్యాహ్నానికి అది గొడ్డలతో నరికేశారని చెప్పారు. విచిత్రంగా వేలుముద్రలు లేవు, రక్తం మరకలు లేవు, ఎక్కడ అంటే రకరకాల కథనాలు. నేనేమంటానంటే, మీ పులివెందల్లో, మీకు బలంగా ఉన్న మీ పులివెందల్లో మీ సొంత పినతండ్రి, సొంత చిన్నాన్న చచ్చిపోతే దాని నిజానిజాలు మీకు తెలియదు. మీరు రాష్ట్ర భద్రత మీ చేతుల్లో మేము ఎలా పెడతాం అనుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పెడతాం? మీకు వేరే ముద్రలు చెడిపేసే వ్యక్తులు మీ సమీపంలో తిరుగుతున్నప్పుడు నేను మీకు మీ చిన్నాన్న గారి హత్యలో మీకు సంబంధం ఉందని నేను చెప్పట్లా, కానీ అది జరిగిన విధానం మమ్మల్ని చాలా ఆవేదన గురి చేస్తుంది. మీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు, రౌడీల రాజ్యాలు వెళ్తారు, గుండాల రాజ్యాలు వెళ్తారు. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్న గారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది హత్య వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళ పత్రికల్లోనే, వాళ్ళ ఎల్లో మీడియాలోనే, వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఈ పార్ట్నర్ గారిని, యాక్టర్ గారిని. జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ ఉంటారు. యాక్టర్ అని జగన్మోహన్ రెడ్డి నేను ఉందని చెప్తా ఉన్నాను. నేను యాక్టర్నే, నటన చేసే రాజకీయాల్లోకి, కానీ రాజకీయాల్లో మీలాగా నేను నటన చేయాలి, మీలాగా నేను యాక్టింగ్ చేయాలి. నేను యాక్టర్ పార్ట్నర్ అంటాను, పార్ట్నర్ టీడీ పార్ట్నర్ అంటాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానన్నా వైసీపీ నాయకుడు, నేను 2014లో తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి బయటకు వచ్చి చెప్పాను. నేను వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాను. నేను ఏదైనా చెప్తే ఏదైనా చేస్తానని తెలియజేస్తాను. బంక తిరుగుల్లో దుర్గిదారులను చేయను మీలా. 2019లో నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలనుకుంటే నన్ను మీరాయి ఎవరాస్తారు? నన్ను వెళ్ళగలను కోరుకుంటున్నారు, వెళ్ళలేదు. టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈక్వల్ టు వైసీపీ అని. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో ఏ రకంగా భాగం అయిపోయి విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా ఆ మాటలను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఇదే పార్ట్నర్ గారు మైకు పుచ్చుకొని మాట్లాడితే ఎవరిని తిడతాడు? 5 సంవత్సరాల పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్యాయాల మీద మాట్లాడు, మోసాల మీద మాట్లాడు, అవినీతి మీద మాట్లాడు, అధర్మాల మీద మాట్లాడు.
కానీ మాట్లాడేది ఎవరి మీద? జగన్ 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 జగన్. తనకు కష్టం వస్తే చంద్రబాబు సంతోషపడ్డారని జగన్ విమర్శించారు. వివేక చనిపోతే చంద్రబాబు పండగ చేసుకున్నారంటూ ఆరోపించారు. కలిగిన ప్రతి కష్టము చంద్రబాబు నాయుడు గారికి, ఎల్లో మీడియాకు, చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ 10 సంవత్సరాల్లో. అది కూడా మీరంతా కూడా చూశారు. జగన్కి ఏదైనా కష్టం వస్తే అందరికన్నా సంబరపడేది ఎవడో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట, ఆ తర్వాత ఎల్లో మీడియా దానికి అంతకన్నా ఇంకా ఎక్కువగా సంబరాలు చూపిస్తుంది. చివరకు మా చిన్నాన్న గారిని హత్యను కూడా ఒక పండుగ చేసుకున్నారు. నాకు కలిగిన ప్రతి కష్టము చంద్రబాబు నాయుడు